పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. ఏదైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతున్నవాళ్ళని మనకు బోధించుతున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా తెలుసుకున్నట్టు తనకు అనే మన కొరకు అర్పించుకొనెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు వంచండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైనటువంటి గొప్ప దేవా, నీ కృపను బట్టి నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నీ ఆత్మశక్తి నాకు మాకు అనుగ్రహించేయండి. వినవారికి వినబుద్ధియు మాట్లాడడానికి శక్తినిచ్చి ప్రతి వారిలో నీ వాక్యాన్ని ప్రభా అందరి హృదయాల్లో నేను నాటి ఆ వాక్యం యొక్క ఫలితాన్ని మేము కొడగలకు సహాయించాను. ఎప్పుడైనా నన్ను మరుగు చేసి అనాలని మాకు ఆ ప్రభును మా రక్షకులను ఇప్పుడు కుమారైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఆమేన్. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. సమస్త మనుషులకు అంటే మనుషులు సమస్తమైన వారు. అనేక దేశాలుగా విభాగించబడింది భూభాగం. అనేక భాషలు మాట్లాడుతున్నటువంటి ప్రజలు భూమి మీద ఉన్నారు. సర్వ ప్రజలు మానవులైనటువంటి వారు. అందరికీ ఈ సత్య స్వార్థ ఏమిటంటే రక్షణ స్వార్థ. ప్రతి మనిషికి అవసరమైనది రక్షణ. ఈ సత్యాన్ని ప్రకటించడానికి, ప్రత్యక్షపరచడానికి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము అయి ఉన్నది. ఈ వాక్యము నాకు తెలియదు, నేను వినలేదు, ఈ రక్షణ గురించినటువంటి సత్యము నాకు తెలియదు అనేవారు లేకుండా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఈ స్వార్థ అనేక స్థలాలకి విస్తరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి ఆత్మస్వరూపైనటువంటి దేవుడు మానవుడిగా రక్త మాంసాలు కలిగినటువంటి శరీరంతో ఈ లోకానికి వచ్చి ఆ రక్షణ అనేది అంటే రక్షణ అంటే ఏంటంటే మానవుడు చేసినటువంటి పాపము నుండి విమోచించబడడానికి, విడుదల పొందడానికి ఒక మార్గము దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనుషులైన మనందరికీ చూపించారు. కనుక ఆ రక్షణ మార్గాన్ని మనం తెలిసి కూడా గ్రహించలేని వారముగా, వినలేని వారముగా, విని కూడా గమనించలేని వారుగా ఉంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారమైపోతాం. కనుక విని చేయకూడనటువంటి స్థితి, వినకూడని స్థితి, మాట్లాడకూడని స్థితి ఏదైతే ఉందో అవి మనకి వాక్యము మనకు అవగాహన ఇస్తుంది, అర్థం చేస్తుంది. కనుక అయితే మనమైతే ఆ విషయంలో బలహీనులమే. దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షత
విషయమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి భక్తిహీనత భక్తి లేకపోవడం కాదు, భక్తిహీనత. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, బయట ఉన్నటువంటి సమాజానికి ప్రార్థనకు వెళుతున్నారు. వీళ్ళు దేవుని విశ్వసించిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు అనుకుంటున్నారు. మనల్ని చూసి వాళ్ళ దృష్టికి మనం ఎలా ఉన్నాం? దేవుని వెంబడించేవారు అనుకుంటున్నాం. దేవుని సన్నిధికి వస్తే దేవుని దృష్టికి ఎలా ఉన్నాం? సమాజానికి ఎలా ఉన్నాం? భక్తి కలిగిన వారుగా ఉన్నాం. దేవుని దృష్టికి ఎలా ఉన్నాం? భక్తిహీనులుగా కనపడుతున్నాం. కనుక మన భక్తిహీనత దేవునికి కనపడుతుంది, కానీ మన వేషము మనుషులకి కనబడుతున్నది. కనుక ప్రభు ఈ లోకంలో శరీరానికి సంచరించే దినాల్లో వేషధారులైనటువంటి పరిసయ్య శాస్త్రులారా అని అన్నారు. వేషధారులారా, పిల్లల మనము వేషధారులుగా ఉండకూడదు. అంటే మనం దేవుని సన్నిధికి వస్తున్నాం కనుక దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం అనేది పరిశీలన. మనకంటే బయట ఉన్నటువంటి వారు, సమాజంలో లోకంలో ఉన్నటువంటి వారు నీతిమంతులుగా కనబడేవారు చాలామంది ఉన్నారు. దాతృత్వం కలిగిన వారు ఉన్నారు, ధర్మకార్యాలు చేసేవారుగా ఉన్నారు, అబద్ధాలని, అన్యాయాన్ని, అక్రమాలని ఖండించేవారు ఉన్నారు, నీతిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ మనము దేవుని సన్నిధికి వస్తున్నాం, నీతిమంతుడైనటువంటి దేవుని దగ్గరికి, పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి పవిత్రపరచబడడానికి వస్తున్నాము. కానీ ఎలా ఉంటున్నాం? మనుషుల దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నాం, దేవుని దృష్టికి భక్తిహీనులుగా కనబడుతున్నాం. కనుక ఇది మనం దిద్దుకోవాలి. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను, భక్తిహీనతను విసర్జించాలంట. ఇంకా ఇహలోక సంబంధమైన దురాశలు, ఇహలోక సంబంధమైన దురాశలు. దాన్ని బట్టి మీరు గ్రహించాలి. ఆసక్తి, దురాసక్తి. దురాశ అంటే ఉపయోగపడినటువంటిది, అది నీకు ఉపయోగకరముగా కనబడే ఆశ. దురాశ అనేది అది నీకు ఉపయోగపడదు అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనకి అది ఉపయోగకరముగా, దానిని మనం ఉపయోగకరముగా ఎంచుకొని ఈ లోక సంబంధమైనటువంటి రీతిలో మనము ఏది మనకు కావాలి, ఏ ఆశ మనం కలిగి ఉండాలి. నేను కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షించుతున్నది అని భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని గురించి ఆసక్తి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును అని వ్రాయబడింది. ఏ ఆశ? దేవుని మీద ఆశ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఆశ. ఆ ఆశ నన్ను భక్షించుతున్నది అని భక్తుడు అంటున్నాడు. కనుక మనకి ఎలా ఉందంటే ఇహలోక సంబంధమైన దురాశను కలిగి మానవుడు ఉంటున్నాడు. కనుక పిల్లరా, దేవుని సన్నిధికి వస్తున్న మనము ఏది భక్తో, ఏది భక్తిహీనతో, ఏది మంచో, ఏది చెడో, ఏది నీతో, ఏది అవినీతో, ఏది క్రమమో, ఏది అక్రమమో, ఏది వెలుగో, ఏది చీకటి సంబంధమైనదో, ఏది మర్యాదో, ఏది అమర్యాదో గుర్తించడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని సన్నిధికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నాము, కానీ విసర్జించలేకపోతున్నాము. విసర్జించడం అంటే తీసివేసుకోవడం సాధ్యము కాదా?
తీసివేసుకోవడం సాధ్యము కాదా? ఏమండి? సాధ్యమే, సాధ్యమే. కానీ సాధ్యపరచుకోలేకపోతున్నాం. ఎందుకంటే దాని మీద ప్రేమ, వాటి మీద ప్రేమ. ఆ ప్రేమ అది ఏమవుతుంది? బలహీనమవుతుందా? బలపరుచుకుంటున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ దేవలోక సంబంధమైన వాటి మీద బలము తెచ్చుకుంటున్నాం. కనుక శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు వాక్యము బోధించుతున్నది. ఏం బోధిస్తుందండి? వాక్యము మనకి బోధిస్తున్నది. వాక్యము దేవుడయ్యుండెను. వాక్యము దేవుడయ్యుండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కనుక వాక్యమే. దేవుని ఎవరు ఎన్నడూ చూడలేదు, దేవుని చూపించు అని కొంతమంది అంటారు. కానీ దేవుని వాక్యమే నీలో క్రియారూపం కావాలి. ఎక్కడికో వెళ్ళనవసరం లేదయ్యా. దేవుడు చూపించమన్నప్పుడు దేవుడు ఎక్కడికో వెళ్ళనవసరంలా. దేవుడు ఎక్కడున్నాడు? నాలోనే ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు అని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పారు. క్రీస్తు నాలోనే ఉన్నాడు, ఎక్కడికో వెళ్ళనవసరంలా. మనం క్రైస్తవ సంఘముగా ఉన్నాము, క్రీస్తు వారమని చెప్పుకుంటున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము. ఎక్కడ ఉన్నాడు క్రీస్తు అని అంటే వచ్చి చూడు, వచ్చి చూడు. ఎక్కడ? నాలోనే చూడు. నాలో ఎక్కడ ఉన్నాడు చూపించు. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నావో అప్పుడు ఏమైపోయావు? రూపాంతరము. ఏవో ఒక రూపాంతరము. పాతవి ఏమైపోయినవి? కనబడట్లేదు. పాతవి కనబడట్లేదు, నూతనమైనవి కనబడుతున్నాయి. ఆ నూతనమైనవి ఆశ్చర్యంగా ఉన్నాయి. దేవుడు ఆశ్చర్యకరుడు కనుక నీ పట్ల గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఎన్నో విన్నాం మనం, ఎన్నెన్నో విన్నాం. 28 మార్కులు వచ్చినటువంటి యవనస్తుడికి 93 మార్కులు రావడంలో ఎన్ని రోజులు? పరీక్ష ఎన్ని రోజులు? ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ పరీక్ష రాయడానికి ఎన్ని రోజులు పట్టింది? సంవత్సరం అంతా చదివినా రానటువంటి మార్కులు 20 రోజుల్లో, ఒక నెలలోపు అంత స్కోర్ వచ్చిందంటే అది ఎవరు ప్రజ్ఞ, ఎవరి యొక్క కరికరము అని మనం గుర్తించాలి కదా. అవునండి. నేను కూడా చెప్పాను, మా బాబు నాకు అసలు రాయటమే రావట్లేదు అన్నాడు. అసలు రాయటమే రావట్లేదు అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నువ్వు అన్ని పరీక్షలు అటెంప్ట్ అవ్వవు, అన్ని పరీక్షలు అటెంప్ట్ చేయి, కానీ నీకు ఇష్టం వచ్చింది ఏదో రాసిరా అని చెప్పాను. అంతే, నీకు ఏది వచ్చో అదే రాసిరా అని చెప్పాను. నేను ఈ మాట మోషే నాకు ఫోన్ చెప్పినప్పుడు ఇలా మార్గొచ్చాను. నాకు మా బాబు గుర్తుకొచ్చాడు. చాలా ఆశ్చర్యము. ఏమి రాశాడో తెలియదు, నాకు రాయటమే చేత కాదు, నేను హోప్లెస్ని, నేను పనికిరాను అని అన్నాడు. అంటే దేవుడు అన్నాడు, దేవునికి నువ్వు కావాలి, నువ్వు నష్టపరచుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఒకప్పటికైనా దేవుడు ఈ మేలు చేశాడనే ఒక గ్రహింపు నీ హృదయంలో పుట్టాలి. నా అంతటా నాలో ఏది కాదు, నన్ను ప్రేమించినటువంటి దేవుడు నాకు ఈ సహాయాన్ని చేశాడనే ఒక గ్రహింపు నీలో పుట్టాలి. కానీ విసర్జించాల్సిన వాటిని విసర్జించకుండా దేవునినే విసర్జించే మనస్సు కలిగిన వారుగా ఉండి మనము దేవునికి దూరం అయిపోతున్నాం.
కనుక పిల్లరా అతను రాసొచ్చి అన్ని ఒకసారి యూనివర్సిటీ బోర్డులో మార్కులు ఎన్ని వచ్చినాయో చూడమని చెప్పేసి ఒక వ్యక్తి వెళ్తుంటే నేను కనుక్కోమని చెప్తే అతను ఆ మార్కులు తీసుకొని నాకు చూపి పంపించాడు. పంపిస్తే ఇదేంటి ఈ వేరే వాళ్ళు ఏమన్నా తీసుకుని ఆ మార్కులు ఏమన్నా పంపిస్తున్నాడా ఏంటి అనుకున్నాను. అసలు నెంబర్ ఏదో క్యారీ చేసుకొని ఆ నెంబర్ చూడమన్నా అంటే లేదు లేదు ఇవి అతనివి. ఆమె ఆ మార్పుని తీసుకెళ్ళి రాసిన వ్యక్తికి చెప్తే ఏమన్నాడంటే నిజమా అంటున్నాడు. ఆయనకి కూడా ఆశ్చర్యమే. దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు ఆశ్చర్యకరుడు. ఎంత గొప్ప దేవుడు అండి. పవిత్ర మ్యాథమెటిక్స్ స్టూడెంట్, మ్యాథ్స్లో ఇంటెలిజెంట్, 100 మార్క్స్ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ విన్ చేయగలరు. తీసుకెళ్ళి ఏం చేశారంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే బయాలజీ సబ్జెక్ట్ని లోనికి పంపించారు. బయాలజీ అసలు టచ్ లేదు, బయాలజీ టచ్ లేదు. కానీ దేవుని ఆశ్రయించింది పాప. అయ్యో మా పేరెంట్స్ ఇలా చేస్తే నా సబ్జెక్ట్ ఇది కదా, కానీ నేను ఈ సబ్జెక్టులో ఎలాగా రాణించగలను అని అనుకున్నది. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. దేవా, నేను ఇంతవరకు నా బలంతో నా జ్ఞానంతో నేను వస్తున్నాను, కానీ నేను నీ సొత్తుగా ఉండబోతున్నాను కనుక నీ సన్నిధిలో నేను నీ బిడ్డ కాబోతున్నాను అని తను దేవుని చిత్తానికి లోబడి తాను ప్రార్థన చేసుకున్నది. తాను చేసుకున్న ప్రార్థనలు బట్టి మొదటి సంవత్సరం కొంచెము సబ్జెక్ట్ చాలా నిద్ర పట్టని స్థితి, అసలు అర్థం కాని స్థితి, ఫ్యాకల్టీ చెప్తున్నటువంటి ఆ లెసన్స్ ని రిసీవ్ చేసుకోలేనటువంటి స్థితిలో బిడ్డ నలిగిపోయింది. నిద్ర పట్టని స్థితిలో ఏడుస్తూ ఉండేది. కానీ దేవుడు సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి ఉన్న వాళ్ళలో గొప్ప హైలైట్ పెట్టేసింది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని మేము దేవుడు ఆశ్చర్యకరుడు, గొప్ప కార్యాలు చేయగలడు. ఒక రోగిని ఆరోగ్యంగా మార్చగలిగిన శక్తి దేవునికే ఉంది. ఒక పాపిని పరిశుద్ధునిగా చేసి తన యొక్క సత్యాన్ని ప్రకటించగలిగినటువంటి శక్తి ఆయనకు లోపడటంలోనే ఉన్నది. కనుక ప్రియులారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయం చేయడం అసంభవము. నా జీవితంలో అనేక వ్యాధులతో కొట్టు పెట్టాడు. ఇంకా చనిపోయే పరిస్థితుల్లో ఉంటే తండ్రి నా పరిస్థితి ఏమిటి, నేనేమిటి, నేను బ్రతుకుతానా చనిపోతానా, పరిస్థితి ఏమిటి, పిల్లలు ఈ భార్య పిల్లలతో ఏమిటి అని అనుకున్నటువంటి సమయంలో ఆదరణ వాక్యము దేవుడు అన్యాయం చేయడం అసంభవము. సర్వశక్తుడు న్యాయం తప్పుట అసంభవము. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనుషులను చూసి బలహీనులవుతారు కానీ భక్తిహీనులవుతారు. కానీ మనుషులు దేవుని చూసి దేవుని యందు విశ్వాసం ఉంచగలిగినప్పుడు వారు బలవంతులవుతారు. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు? తిమోతితో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందు నీవు బలవంతుడు కమ్ము, బలవంతుడు కమ్ము. కనుక ప్రభు వైపు చూసిన వారు బలవంతులుగా ఉంటారు, ధనవంతులుగా ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, నీతిమంతులుగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, యథార్థ హృదయులుగా ఉంటారు, ధీరులుగా ఉంటారు. కనుక దేవుని వైపు మనం చూస్తే మన రూపము మారిపోతుంది. మనుషుల వైపు చూసి మనుషులు చూస్తూ భక్తి చేస్తున్నటువంటి మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. చూస్తున్నాం. మన కళ్ళ ముందు ఎంత ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయండి. కనుక దేవుడు ఆశ్చర్యకరుడు. కనుక
ఇలాగ రాయబడి ఉంది, మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు మన జీవితము, నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలమైతే 80 సంవత్సరాలు ప్రభుని ఎరిగి ఉండటంలోనే నీకు సగం టైం అయిపోయింది. మోషే ఎరిగి ఉండటంలో, ప్రభుని తెలుసుకోవడంలో, వెంబడించడంలో, ఆయన కనుగొనడంలో 80 సంవత్సరాలు అయిపోయింది. 40 సంవత్సరాలు సుఖభోగాలు అనుభవించినాడు, రాజభోగాలు అనుభవించాడు, సకల విద్య ప్రవీణత, ఐగుప్తి విద్యలన్నీ కూడా నేర్చిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత దేవుణ్ణి తెలుసుకోవాలనే ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన కొరకు 40 సంవత్సరాలు వెతికాడు. 40 సంవత్సరాలు వెతకటంలో తను రిక్తునిగా చేసుకున్నాడు, తనకున్నవన్నీ తీసుకున్నాడు. ఐగుప్తి విజయాన్ని కూడా పక్కన పెట్టేసేసాడు, ప్రభుని వెతికాడు. పిల్లరా, దేవుడు అన్యస్తుడు కాదు. 40 సంవత్సరాల తర్వాత ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. పిల్లరా, ఎంతకాలమైంది దేవుని సన్నిధికి, దేవుని ఎరిగిన వ్యక్తిగా, దేవుని తెలుసుకున్న వ్యక్తిగా, దేవుని వెంబడించే వ్యక్తిగా, దేవుని నమ్మిన వ్యక్తిగా నీవు ఉంటున్నావు. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఆయన ప్రత్యక్షత, ఆయన ద్వారా ఏదైనా మేలు పొందాలనే ఉద్దేశంతోనే మనము ఎదురు చూస్తున్నాము. కానీ ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారముగా ఉన్నామా? మోషే ఆ సీనాయి పర్వతం మీద ఆయన గొర్రెలను కాయిచుండగా ఒక పొదలో అగ్నిలో నుంచి మాట్లాడుతున్నటువంటి స్వరాన్ని విన్నాడు. మోషే అన్నప్పుడు నీవు నిలిచున్న స్థలము అగ్ని మాట్లాడుతుందా? మనిషి కనబడట్లేదే, మనుషులే కదా మాట్లాడుతున్నా. మాతో ఎవరైనా ఒక శబ్దం ఒక్కళ్ళే కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఇక్కడ ఎవరైనా వచ్చి నీ పేరు పెట్టి పిలిస్తే ఎవరు మనుషులు కనపడలేదు, వాళ్ళంతా గదులు పొడుస్తుందా లేదా? ఎందుకని? ఎవరు పిలుస్తున్నారు? దేవుడు పిలుస్తున్నారు అని అంటారా? అవునే చెప్పండి, నిజం చెబుతాం. భయము, ఏదో మాట్లాడుతుందని భయము. సముద్రం మీద ప్రభు నడిచి వస్తున్నప్పుడు శిష్యులైనటువంటి వారు ప్రభుతోనే ఉన్నారు. కానీ ప్రభు సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు వాళ్ళు చూసి భయపడ్డారంట. ఎందుకు భయపడ్డారు? ప్రభువే కదా. ఎందుకు భయపడ్డారు? ఆలోచన వేరైంది. ఏమైపోయింది ఆలోచన? ఆయనను నేనే అని అన్నారు ప్రభు. కానీ వారేమనుకుంటున్నారు? గౌతమని అనుకున్నారు. ప్రభుని ఏమనుకున్నారండి? కనుక సముద్రం మీద ప్రభు నడిచి వస్తున్నప్పుడు భయపడిపోయారు వాళ్ళు. సీనాయి పర్వతం మీద ఒక్కడే అగ్నిలో నుంచి స్వరం వెళ్తున్నప్పుడు మోషేని నీ చెప్పులు విడుము, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధమైనది. ప్రియరా, మనము ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే వారముగా ఉన్నామా? అప్పుడు వారికి 40 సంవత్సరాలు సుఖభోగాలు అనిపించినటువంటి తను విడిచి 40 సంవత్సరాలు శ్రమించి ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి తాను ఆ ప్రత్యక్షతను గ్రహించాడు. ఎంత గొప్ప విషయం అండి! మోషే, నీతో నేను మాట్లాడాలి. వెంటనే నీళ్ళలోనయ్యాడు, వెంటనే మోకాళ్ళ మీద ఉండిపోయాడు. అప్పుడు చెప్పాడు, ఇదిగో నేను ఐగుప్తికి పంపిస్తున్నాను. నా ప్రజలైన వారు బానిసత్వపు జీవితంలో ఉన్నారు, వారిని విడిపించడానికి నేను ఒక నాయకుడిగా చేయబోతున్నాను. అయ్యా ఏమంటున్నాడు? నేను నత్తివాడను,
నోటి మాంసము కలిగిన వాడిని, నేను వెళ్ళలేను, వేరొకరిని పంపించాను అన్నాడు. నేను నీకు తోడై ఉన్నా. ఎవరు తోడై ఉన్నారు? పరీక్షల్లో ఎవరు తోడై ఉన్నారు? ప్రార్థన చేయించుకొని వెళ్తా ఉంటారు, ప్రార్థన చేస్తారు. దేవుడి సేవకులు, విశ్వాసులు ప్రార్థన చేస్తారు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. సురక్షితముగా వెళ్ళిరా, సురక్షితముగా క్షేమముగా వెళ్ళిరా అని చెప్తారు. కనుక ఇక్కడ మోషేని దేవుడు బలపరిచి పడుకున్నాడు. పిల్లరా, మోషేకున్న దేవుడు, అబ్రహాముకున్న దేవుడు, ఇస్సాకు యాకోబుల యొక్క దేవుడు, ప్రవక్తల యొక్క దేవుడు, పరిశుద్ధుల యొక్క దేవుడు, శిష్యుల యొక్క దేవుడు, ఈ తరములో ఈ దినాల్లో నీకు నాకు దేవుడై ఉన్నాడు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. దేవుడు అదృశ్యుడు, కంటికి కనబడడు. నీవు ఏ సమస్యలో ఉన్నావో, ఆ తల్లి ఎంత ఏడుస్తూ సాక్ష్యం చెబుతుంది, అయ్యో నేను ఇలాంటి వ్యవస్థలో చిక్కుకుపోయి ఉన్నాను, అందులో నుంచి నన్ను నడిపించి విడిపించగలిగిన శక్తివంతుడు ఆయనే నమ్ముకుంటున్నా. నాకు ఈ లోకంలో ఏమీ అవసరం లేదు, ఆయనే కావాలి. ఎవరే కావాలి? దేవుడే కావాలి. ఎందుకంటే అంత శక్తివంతుడు దేవుడు. మరి మనల్ని విడిపించడానికి మనం ఎదురు చూసేవారుగా, ఆయన కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచున్న వాళ్ళని మనకు బోధించుతున్నది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏమవుతుంది? నీతితో వాక్యం విన్నటువంటి ఫలితము నీలో భక్తి, వాక్యం ఉన్నటువంటి ఫలితము నీలో నీతి, వాక్యం విన్న ఫలితము నీలో స్వస్థ బుద్ధి. నీతి మనుషులు కనపరుస్తాం, స్వస్థ బుద్ధి, బుద్ధి స్వస్థత. బుద్ధిలో ఏమండి? అది ఎక్కడుంది? కనపడుతుందా? మనసు ఒకటి, మాట ఒకటి. మనసులో ఒకటి, మాట ఒకటి. వంచుకులైపోతున్నాం, మానవులు వంచుకులైపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని యొక్క ఇష్టానికి దూరం అయిపోతున్నారు. స్వస్థ బుద్ధితో ఉండమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. బ్రతుకు చదవాలని మనకు బోధించుతున్నది దేవుని వాక్యం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సమస్తమైన దుర్నీతి నుండి, అవినీతిగా, అక్రమముగా, అన్యాయముగా బ్రతుకుతున్నటువంటి మానవమైనటువంటి మనలను వాటి నుంచి విడిపించి విమోచించడానికి, సమస్తమైనటువంటి దుర్నీతి. కొంచెం ఉంచుదామా? కొంచెం ఉంచుదామా? కొన్ని విషయాల్లో మనం కొన్ని దాచుకునే వారంగా ఉంటాం, కొన్ని పాపాలు దాచుకునే వారంగా ఉంటాం, కొన్ని బలహీనతలు దాచుకునే వారంగా ఉంటాం. అన్నిటినీ పెట్టం. ఏమండి? కొన్ని దాచుకునే మనస్సు మనకుందా? ఏమండి? దాచుకునే మనస్సు అందరికీ ఉంది. అందరూ చెప్పరు, అందరూ చెప్తాం, అందరికీ ఉంది. కనుక అన్నీ కూడా సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలను, ఆసక్తి గల ప్రజలను, ఈ పొద్దునే కదా ఆసక్తి వచ్చేది. ఏ పొద్దే? దుర్నీతి పోతేనే. దుర్నీతి అనేది మనల నుంచి శుభ్రంగా కడగబడి, శుభ్రమ చేయబడి, సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలను, ఆసక్తి గల ప్రజలను, సత్క్రియలను, ఆసక్తి. నీ ఆసక్తి ఏమిటి? మార్గస్ పొందానని చెప్తున్నావు, దేవుని సన్నిధికి వెళ్ళానని చెప్తున్నావు. నీ ఆసక్తి లోకమా, లేక సత్క్రియల, దుష్క్రియల, సత్క్రియల? ఏ ఆశ ఉండాలి?
సక్రియ ఉండాలి. ఏ ఆశ ఉంది? ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? అది దేవుడు అంత గొప్ప దేవుడు పెళ్ళైపోయే వారిని కూడా చేస్తుంటే, పాపులను కూడా నీతిమంతులుగా మారుస్తుంటే, దుర్నీతి పనులను కూడా ప్రవర్తన కలిగిన వారుగా చేస్తుంటే, అంత గొప్ప దేవుడు మనకి రక్షకుడుగా ఉంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినట్లయితే నువ్వు ఎలాగూ తప్పించుకోగలవు? ఎలా తప్పించుకోగలవు? అనారోగ్యవంతులను కూడా ఆరోగ్యవంతులుగా చేస్తుంటే, తెలివి తక్కువ వాళ్ళని కూడా తెలివిగల వాళ్ళగా చేస్తుంటే, వాళ్ళతో సమానులుగా చేస్తుంటే, పరిశుద్ధులతో కూర్చోబెట్టడానికి దేవుడు నిన్ను పరిశుద్ధులతో కూర్చోబెట్టడానికి పిలుస్తుంటే మనము ఏమైపోతున్నామండి? ఏదో కొంచెం అంటుకుంటే దాన్ని ఆధారం చేసుకొని ఏం చేస్తున్నాం? మనుషుల మీద మనుషులు బలహీనపరుచుకొని దూరమైపోతున్నాం. పిల్లగా అది కాదు. ఆయన సమస్తమైన దురిద్రుని మనను విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని, ఎవరి కోసము? తన కోసము. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు కనుక తన కోసము పవిత్రపరుచుకొని. ఎవరిని పవిత్రపరుచుకున్నాడు? ఆయన కోసమే. ఎవరిని? దుర్నీతిలో ఉన్నటువంటి వారిని, పాపంలో ఉన్నటువంటి వారిని ఏర్పరచుకొని వారిని పవిత్రపరచుకొని, వారిని తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన వరకు అర్పించుకొని, తను తానే మన కొరకు అప్పగించి నిన్ను శుద్ధి చేయడానికి ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయనలో ఏ దోషము లేదు. నీలో దోషం ఉంది, నాలో దోషం ఉంది, మనలో దోషం ఉంది. మనలో పవిత్రపరచుకోవడానికి మంచి వస్తువు కొనుక్కుంటాం, కానీ ఎవరైనా చెడ్డ వస్తువు కొనుక్కుంటారండి? చెప్పండి. డాల్పడ్డ మామిడికాయలు కొంటారా? ఏమండి? చిన్న డాగులాగా తీసి పక్కన పెడతాం, చిన్న చెరువులాగా పక్కన పెడతాం, చిన్న రంధ్రం ఉన్నా కానీ చోట పోయినా కానీ పాత్రని పక్కన పెడతాం. శుభ్రంగా ఇల్లంతా మనమంతా కానీ ఎట్లాగైపోయామండి? ఏమైపోయాం? అపరాధాల చేత, పాపముల చేత, అనేక విషయాల్లో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను కొనుక్కున్నాడు ఆయన. మన కోసము ఏమిచ్చాడంట? మన కోసము తను తానే తను తానే అర్పించుకొనెను. ఎంత ప్రేమ అండి! ఎంత ప్రేమ! అందులో వెంట్రుకంత ప్రేమ ఉందా? ఎంత వెంట్రుకలు, ఇన్ని వెంట్రుకలు, అన్కౌంటబుల్, లెక్కింపలేనన్ని వెంట్రుకలు ఉన్నాయి. అందులో ఒక వెంట్రుకైనా అంత ప్రేమైన ఉందా? ఆయన ఆశ్రయించేవారు ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు. ఆయన భయభక్తులు కలిగినటువంటి వారి పట్ల ఆయన కృప, ఆయన ప్రేమ అంత అత్యధికముగా ఉన్నది. కనుక ప్రియులారా, మనల్ని పవిత్రులుగా చేయటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ప్రభు తనను అప్పగించుకున్నాడు. చూడండి, ఈ తీతు పత్రికలోనే మొదటి అధ్యాయం 15వ వచనంలో చూస్తే చూడండి, అక్కడ పవిత్రతల గురించి వ్రాయబడి ఉన్నది. పవిత్రులకు నీవు పవిత్రములే. నీవు పవిత్రుడైతే నీవు పవిత్రుడైతే పవిత్రుడమే. నీకు పవిత్రత లేదు కనుక ఎవరి మీదండి? నీ సహోదరు మీద డౌటు, నీ భార్య మీద డౌటు, నీ కొడుకు మీద డౌటు, నీ కూతురు మీద డౌటు, నీ పొరుగు వాళ్ళ మీద డౌటు. అంటే చెప్పండి, పవిత్రుడవా? నువ్వు పవిత్రుడవా? నువ్వు పవిత్రుడు అయితే పవిత్రులకు అన్నీ పవిత్రములే. పవిత్రులకు అన్నీ పవిత్రములే.
అంటే నీ మనసు మారిపోయింది, నీ హృదయం మారిపోయింది, ఆ పాత స్థితి మారిపోయింది, నీ యొక్క ఆలోచనలు మారిపోయింది, నీ స్వభావం మారిపోయింది, నీ గుణ లక్షణాలు మారిపోయినాయి. కానీ ఇప్పుడు పవిత్రుడివి. ఆ మారిన వ్యక్తిని చూస్తే పవిత్రుడే. పవిత్రులకు అన్నీ పవిత్రములే. అదేంటంటే పవిత్రులు కానీ పవిత్రులు అంట అంత భయంకరంగా తాగుబోతుడై ఉండి, అంత భయంకరమైన తిట్టుబోతు తిరిగిపోతూ ఉండి అతను ఎట్లా పవిత్రుడండి? మరి దేవుని వాక్యం ఎలా చెప్పిందేంటి? ఆ దేవుని వాక్యం సరైనది కాదా? నీవు పవిత్రుడవు, నువ్వు పవిత్రుడవు కనుక నన్ను మార్చిన పవిత్రత, దేవుని యొక్క శక్తి, నన్ను మార్చిన శక్తి ఆ వ్యక్తిని కూడా మార్చగలదనే నిరీక్షణ నీకు అవును కదా ఉంటుంది. కనుక పవిత్రులకు అన్నీ పవిత్రమే. నేను ఒకనాడు అపవిత్రుడిని, అన్యాయస్తుడిని, అక్రమదారుణ్ణి, కానీ ఇప్పుడు నన్ను పవిత్రపరిచినటువంటి ఆ గొప్ప శక్తి ఈ వ్యక్తిని కూడా అప్పుడు పవిత్రమా కాదా? ఒకప్పుడు మనం అపవిత్రము, ఇప్పుడు పవిత్రము. నేను మార్చినప్పుడు ఆ నిరీక్షణ నీకెందుకు లేదు? ఆ నిరీక్షణ నీకెందుకు లేదు? లేదు. కనుక ప్రియులారా, పవిత్రులకు అన్నీ పవిత్రములే, కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. ఏది పవిత్రమైనది? మంచి కూడా మంచిగా కనపడదు. చెడుగా నేను భావిస్తాం, మంచి కూడా చెడు. కానీ పవిత్రులకు చెడు కూడా మంచి కనపడుతుంది. మంచిగానే ఉన్నాడు, అంత పవిత్రంగా ఉన్నాడు. చెడు కూడా, చెడును చూడలేనంత కన్ను కాదండి, చెడును కూడా కన్వర్ట్ చేయగలిగినటువంటి ఆ కన్వర్షన్ నీలో పెట్టాడు దేవుడు. ఆ స్థితికి మనం వద్దామా? చట్టాన్ని చట్ట అంటావు, తీర్పు తీర్చవద్దని బైబిల్ చెప్పింది కదా, విమర్శించవద్దని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఆ చట్టాన్ని నువ్వేం చేస్తున్నావు తెలిసింది కదా, నీకు తెలిసిన తర్వాత నువ్వు పవిత్రుడు అయ్యావు కదా, నన్ను పవిత్రుడిగా చేసిన మా దేవా, నా సహోదరుని నేను ప్రేమిస్తున్నాను, అపవిత్రతలో ఉన్నాడు, ఆ అపవిత్రతలో నుంచి పవిత్రలోకి దాటనివ్వాలా అని ప్రార్థన చేస్తే ఆ రక్షణ మనస్సు నీలో లేకపోవడం వలన నువ్వేమైపోయి ఉన్నావు అంటే చదవండి అక్కడ. అపవిత్రులను, అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. ఏ స్థితిలో ఉన్నావు? అపవిత్రమైన స్థితిలో ఉన్నావు, అవిశ్వాసమైన స్థితిలో ఉన్నావు. వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. ఏంటి? వారి మనస్సును, మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. అపవిత్రపరచబడి. నీ హార్ట్ ఎలా ఉందో చూసుకో, నీ మనసు ఎలా ఉందో చూసుకో. చెక్ యువర్ సెల్ఫ్. నువ్వు పరిశీలన చేసుకో. పరిశీలన చేసుకో. ఏమైనా ప్రార్థనకు రావట్లేదంటే వాళ్ళు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు. నీ సంగతి ఏంటి? నువ్వు బాగుంటే ప్రార్థన వస్తావుగా. దేవుని సన్నిధికి రాకపోవటానికి గల కారణం ఏమిటి? నీ మనస్సు, నీ మనస్సాక్షి ఏమైపోయింది? అపవిత్రమైపోయినది. కనుక ఆ సాకు చెప్పవు, నీవు మనుషులను చూడవు. దేవుని దగ్గరికి వస్తున్నావు, దేవుని చూస్తున్నావు, కానీ మనుషులను చూసి వాత వేసుకో. మనుషులను చూసి వాత వేసుకున్న నక్క, పులిని చూసి వాత వేసుకున్న నక్క, మనుషులను చూసుకుని వాత వేసుకున్న నక్క బుద్ధి ఏమైపోయిందండి? చచ్చిందా బతికిందా? చచ్చింది. కనుక నువ్వు నక్కలాగా ఉండవద్దు, కొంట నక్కలాగా ఇంకా ఉండవద్దు. నక్కలు వేరు, కొంట నక్కలు వేరు. చెరుపు చేయి కొంట నక్కలు అయ్యి అక్కడే ఉంటాయి. చెరుపు చేయడానికి కొంట నక్కలు వచ్చే వాళ్ళందరినీ ఆ కొంటల్లో పడేయాలని చూస్తూ ఉంటాయి. వచ్చిపోయే వాళ్ళని కొంట నక్కలాగా అప్సోదలు తయారయ్యాడు. ఏమైపోయాడు? ఏమండి?
ఏమైపోయాడు? నేనే రాజరికం అనుకున్నాడు, నాదే రాజ్యం అనుకున్నాడు. ఏమైపోయాడండి? చనిపోయాడు. కనుక పిల్లరా అలా కాదు. 16వ వచనం చదువుతాం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయమును భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగనన్నట్టున్నారు. ముగించేసుకున్నాం. ఏమంటే ఎలా ఉన్నారండి వీళ్ళు? దేవుని ఎరుగుదమని. ఎవరండి? ఎవరయ్యా మీరు? దేవుని ఎరిగిన వారు అండి. ఎవరయ్యా మీరు? దేవుని ఎరిగిన వారు అండి అంటున్నారు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ ఎలా ఉన్నారండి? దేవుని ఎరిగిన వారు అసహ్యులుగా ఉంటారు. ఏమండి? అసహ్యులు. పిల్లరా అలాంటి స్థితికి రావద్దు. అలాంటి స్థితికి రావద్దు. దేవుని ఎరిగిన వారు అని చెప్పుకుంటున్నారు కానీ వారు అసహ్యులు. ఎవరి దృష్టికి అసహ్యులు? ఎవరి దృష్టికి అసహ్యులుగా ఉన్నారండి? సమాజానిక, సంఘానిక, సమాజానిక, సంఘానిక, సమాజానిక, సంఘానికి సమాజానికి కూడా అసహ్యులుగానే కనబడుతున్నారు, అవిధేయులుగానే కనబడుతున్నారు. ప్రతి సత్కార్య విషయంలో ఎలా ఉన్నారు? సత్కార్యము, సత్కార్యము, మంచి కార్య విషయంలో ఏమైపోయి ఉన్నారు? భ్రష్టులైపోయి ఉన్నారు. భ్రష్టులైపోయి ఉన్నారంట. భ్రష్టులై ఉంది తమ క్రియల వలన. తమ క్రియల వలన ఎలా ఉన్నాయండి? క్రియ ఏంటండి? తమ క్రియలు ఎలా ఉన్నాయి? ఆయనను ఎరగనన్నట్టుకున్నారు. మోషే చెప్పాడు, చాలాసార్లు మా ఇంటికి వచ్చాడు. నేను చాలాసార్లు కాదు, కొద్దిసార్లు వెళ్ళాను. కానీ ఆయనకి చాలాసార్లు అన్నట్టుగా ఆయన మా ఇంటికి దేవుడు చూపించాడు అనుకుంటున్నానే. కానీ దేవుడు మనందరినీ మోసేది దేవుడు, మనందరినీ ప్రేమించేది దేవుడు. మనమందరము ఒక గుంపులో ఉన్నాం, మనందరం సహోదరత్వంలో ఉన్నాం. కానీ మనందరికీ తండ్రి ఆయన, మనందరికీ సంఘము తల్లిగా ఉంది. కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ బాంధవ్యాన్ని ప్రేమించమని దేవుని వాక్యం ఉన్నది. కనుక మనము ఆ విషయంలో కృతజ్ఞత కలిగి నిర్ణయించుకున్న, అయ్యో ఇక్కడ నుంచి నేను ప్రార్థనకి వెళ్ళాలి. వస్తే ఏదైనా చెడు ఉంటే ఆ పంపు కింద నీళ్ళు, ఆ నేల కింద, ఆ పంపు కింద కూర్చుంటే ఏమవుతుందండి? చెప్పండి. ఆ మురికంతా పోతుంది కదా. ఆ పంపు దగ్గర రాకుండా ఇంకా మళ్ళీ అంటించుకొని అక్కడ శుద్ధి లేదంటే లోకంలో ఉన్నదంతా అంటించుకొని శుద్ధి లేదని పెంట కంపు కొట్టుకుంటా పళ్ళాగా తిరుగుతున్నటువంటి వ్యక్తికి ఆరోగ్య శుద్ధి వస్తుందండి. అవునా? లోకం పెంట ఎంచుకున్నాడా లేదా? అది లోకమే నీకు సెంట ఎంచుకుంటే అది నీకు సెంటు వాసన కాదు. కానీ అది ఏమైంది చూడండి. అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగనన్నట్టున్నారు. అంటే ఎరుగుదమని వారు అనుకుంటున్నారు కానీ దేవుడు చెప్పట్లా. ఎవరు చెప్తున్నారండి? వాడు ఎరుగుదమని చెప్తున్నారు. ఎవరయ్యా అంటే చర్చికి వెళ్తున్నామండి, బాగా సహవాసం అండి, బాగా అయ్యగారు మా అయ్యగారు అండి. ఇక్కడ దేవుని బిడ్డలు పంపించినటువంటి వాళ్ళు అయ్యగారు కాదు, ఇక్కడ సేవకులు కాదు. ఆ అయ్యగారు అండి మాకు. ఏ అయ్యగారు? అదే కదా. ఇది కాదు. యేసుక్రీస్తు ప్రభుని దేవుడు పంపించాడు. పంపించినటువంటి యేసుక్రీస్తు ప్రభు మాకు ఈయన మెస్సియా కాదు, ఈయన ప్రభే కాదు. మాకెవరయ్యా? ఎవరు చెప్పు? ఆ దేవుడే దేవుడు ఇప్పుడు దాకా అనే ఉన్నాడు. ఆమె కదండి. తెచ్చుకున్నాం పిల్లలా. దేవుడు మరి ఎరగనన్నట్టుగా ఉన్న వారి క్రియలు ఎలా ఉన్నాయి? ఎరగనన్నట్టుగా క్రియలు ఎలా ఉన్నాయి?
మన క్రియలు ఎలా ఉన్నాయి? ప్రేమగా దేవుని కలిగి ఉన్నాం, ప్రభుని కలిగి ఉన్నాం. సమీపంగా దేవుడు నీకు ఉంచాడు, అన్ని నీకు సమీపంగా ఉంచుతున్నాడు, అన్ని దగ్గరగా ఉంచుతున్నాడు. ఎవరు దేవునికి విధేయంగా ఉన్నాం. ప్రతి సత్కార్య విషయంలో వారు ఎలా ఉన్నారంట? దేవుడిని ఎరగనట్టుగా ఉన్నారంట. అది కాదు పిల్లరా, పవిత్రత దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పవిత్రత నీవు పవిత్రములే. ఆ పవిత్రతను మనం సంపాదించుకున్నట్లయితే ఏమనండి, అయ్యగారికి ఒక్క మాట చెప్పి ముగించేస్తానమ్మా. చచ్చిపోయిన కుక్క దగ్గరికి వెళ్ళి భూషణమయ్య గారు, ఇక్కడికి వచ్చిన భూషణమయ్య గారు చచ్చిపోయిన కుక్క దగ్గరికి వెళ్ళి అందరు ముక్కులు మూసుకొని పరుగులు తెస్తున్నట్టు ఇటు ఆయన ముక్కులు మూసుకోకుండా దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద అలాగా ఉండి చచ్చిపోయిన కుక్కను చూసి పురుగులు పడిపోయి వాసన పడుతుంటే దగ్గర కూర్చొని కుక్క పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయి, కుక్క పళ్ళు ఇంత తెల్లగా ఉన్నాయా? మనుషుల పళ్ళు రోజు బ్రష్ చేస్తున్నారు కదా, బ్రష్ చేస్తున్నారు. కుక్క పళ్ళు ఎప్పుడు బ్రష్ అయితే అది ఇంత తెల్లగా ఉన్నాయేంటి అని పరిశీలన చేసి వస్తున్నా అంట. ఆయన వాసన వచ్చిందండి, వచ్చిందేమో ఒకవేళ, కానీ ఆ వాసన ఏమైపోయింది? ఈ తెల్లదనంలో పడిపోయి మనస్సు ఆ వాసనని మరేది భక్తులు క్షీణించారు. కుక్క పళ్ళు తెల్లగా ఉన్నాయన్న సంగతి నీకు గుర్తెరుగుదువా? కుళ్ళిపోయిన సంఘమే, కానీ కుక్క పళ్ళు పళ్ళు ఉన్నాయి అక్కడ. ఆ పళ్ళు తెల్లగా నిగనిగలాడుతున్నాయి అనే సంగతి నేను ఆశ్చర్యకరుడు. దేవుడు ఎంత గొప్ప కార్యం గ్రహించామమ్మా. ప్రియుల కనుక పవిత్రులకు అన్నీ పవిత్రములే, అపవిత్రులకు ఏది కూడా పవిత్రము కాదు. మన జీవితంలో దేవుడి దగ్గరికి వెళదాం, మన మనసు మార్చుకుందాం. దేవుడు మనకి మంచి అవకాశాన్ని దేవుడు అనుగ్రహింపజేశాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కనుగొనని పరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నాను. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నాయన. మా కొరకు నా పరలోకం నుండి భూలోకానికి వచ్చి మా పాపమును బట్టి, మా శాపాన్ని బట్టి, మాకు వచ్చే ఆ మరణాన్ని బట్టి మా తండ్రి మా కొరకు అప్పగించుకున్నాం, సమర్పించుకున్నాం. పాపలైన మమ్మల్ని పవిత్రులుగా చేయడానికి ఇష్టపడుతున్నావు తండ్రి. ప్రభా, నీ వైపు చూచుటకు మాకు నేర్పున్నాయి. సమాజాన్ని లోకం వైపు చూసి ప్రభా మాకున్నటువంటి భక్తిని ఆపుకునేవారు కాకుండా నీ వైపు చూద్దాము. చూసే మనస్సు మాకు అందరికీ అనుగ్రహించవచ్చు. మనుషులను చూసి బాధ్యులను కాకున్నట్టు నేను చూసి బలవంతులను కాకుండా సహాయం చేయండి. పౌలు గారు ఎలాగా తిమోతికి చెప్తున్నారు, నా కుమారుడా నీవు క్రీస్తునందు బలవంతుడు కమ్మని చెప్తున్నాను. అంటే అనుభవంలోనికి నేను రావడానికి మాత్రం సరావం ఇటువంటి మాటలందరూ హృదయాల్లో ఫలింపు చేయండి. ప్రవేశిస్తున్నాం నేర్చుకుంటాను. ఆమెన్.